ఊపిరిలాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. హలో, నేను వెళ్ళాలి. వెళ్దు పొట్టి, ఆగు. నీకు కొంచెమైనా బుద్ధుందా? ఒక అమ్మాయిని రూమ్ లో వేసి లాక్ చేసావు. నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఒక అబ్బాయి ల్యాప్టాప్ ఓపెన్ చేసి పర్సనల్ ఫొటోస్ చూస్తావా? ఫస్ట్ నువ్వు నన్ను లాక్ చేసావు. నువ్వు చేస్తున్న ఇరిటేషన్ కి నేను ఇంట్లో లాక్ చేయడం కాదు, ఒక డెన్లో పెట్టి నీ కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో క్లాత్ పెట్టేసి చుట్టూ బల్లుని వేసేయాలి. వెయ్యడం ఎందుకు? నువ్వున్నావు కదా పెద్ద బల్లి. ఇదిగో ఇదే, ఈ పొగరే నాకు నచ్చదు అన్నది. నాకైతే నువ్వే నచ్చవు. హో, నచ్చకుండానే నా చుట్టూ తిరుగుతూ మా ఇంట్లోనే జాబ్ చేస్తున్నావా? నాకు జాబ్ అవసరం కాబట్టి చేస్తున్నాను. అవన్నీ నాకెందుకు గానీ మొబైల్ ఇవ్వు. ఎందుకు? నా ఫోటో సెండ్ చేసుకున్నావు కదా, ఇవ్వు. డిలీట్ చేయాలి. నేనేం సెండ్ చేసుకోలేదులే. నేను నిన్ను అస్సలు నమ్మను. మర్యాదగా ఇస్తావా ఇవ్వా? నేనెందుకు ఇవ్వాలి? అరే ఇవ్వమని చెప్తున్నానా? విరాజ్, అనయ్య, కింద పూజ జరుగుతుంటే లోపలేం చేస్తున్నావు నువ్వు? వాష్రూమ్కి వచ్చానన్నయ్య. సరే, త్వరగా వచ్చే. వచ్చేస్తున్నా, నువ్వు వెళ్ళు. అసలు సిగ్గులేదా నీకు? నాకు అలాంటివి తెలీదు. హ్యాపీ. అరే దీని పాస్వర్డ్ ఏంటి? ఎందుకు నవ్వుతున్నావు? నీకు నా ఫోన్ పాస్వర్డ్ ఎలా తెలీదు? నీ ల్యాప్టాప్ పాస్వర్డ్ నాకెలా తెలుస్తుంది? ఫొటోస్ అనగానే కంగారు పడిపోయాను. హే విరాజ్, ఇంత ఫూల్ ఎలా ఎవరా? నా నెక్స్ట్ టైం షార్ప్గా ఉండాలి. నేను చూసుకుంటా పొట్టి.
నచ్చిన ఆట ఏదైనా ఉంటే ఆడుకో. ఈ గేమ్సా? నాకివి రావు, నేను ఆడను. మరి ఇంకేం వచ్చు? పులి మేక ఆట తెలుసా? అదైతే బాగా వచ్చు. పులి మేక? ఆ ఆట అయితే మా సీతారత్నం బాగా ఆడుతుంది. ఏంటి, నాకంటే బాగా ఆడతారా మీ సీతారత్నం గారు? మా సీతారత్నంతో మహామహులే ఓడిపోయి తలంచుకుని వెళ్లిపోయారు. అయితే పిలవండి మీ సీతారత్నం గారిని, నాతో ఆడమనండి. అప్పుడు తెలుస్తుంది ఇక్కడ పులెవ్వరో మేకెవ్వరో. ఇదిగో, ఆ ఆటకి చాలా బుర్ర కావాలి. నా దగ్గర చాలానే ఉంది. మీ దగ్గర అంటే సీతారత్నం గారి దగ్గర బుర్రుంటే నాతో తలపడమనండి బామ్మగారు. అలాగా? సీతారత్నం, సీతారత్నం! ఏంటి పిన్ని? నువ్విప్పుడీ మహీతో పులి మేక ఆట ఆడాలి. ఊరుకో పిన్ని, చిన్నపిల్లతో ఆటలేంటి? హలో, ఆటలో చిన్న పెద్ద అని ఉండదు, గెలుపు ఓటమి అనేవే ఉంటాయి. నాతో ఆడడానికి భయమైతే చెప్పండి. మళ్ళీ నువ్వు ఓడిపోతే ఫీల్ అవ్వకూడదు. నేను గెలిచినా మీరు ఫీల్ అవ్వకూడదు. పిన్ని, అయితే పులి మేక ఆటకి సిద్ధం చెయ్యి. నువ్వు పులా మేక? ఐఎమ్ ఆల్వేస్ టైగర్, పులి. నేనే గెలిచాను. ఐ వన్. yes! నేనే పులిని. ఈ పులిని చూసి మేకలన్నీ చెదిరిపోతాయి. ఆపవే, గెలిచావులే, పెద్ద సంబడం. అలా ఓడిపోయావు. పిన్ని, చిన్నపిల్ల కదా. అయితే మాత్రం చూడు అదెలా ఎగురుతుందో. పిన్ని, చిన్నపిల్లల గెలుపుని చూసి ఆనందపడాలే గాని ఓటమిని చూసి కాదు. వాళ్ళు ఓటమి అంచుల్లో ఉంటే గెలిపించి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని తల్లి స్థానంలో ఉండి మనం పెంపొందించాలి. నేను అదే చేశాను.
ఏంటి చైత్ర? పూజ అయిపోవచ్చింది కదా. అవును. పూజ అయిపోగానే అందరం జాగరణ ఉండాలి కాబట్టి కొంత కాలక్షేపంగా భక్తిరస పాటలు పాడితే బాగుంటుంది. మా ఇంట్లో భక్తి పాటలు పాడేవాళ్ళు ఎవరున్నారమ్మా? అదేంటి మేడం, మీ చిన్నబ్బాయి మహా గాయకుడు కదా. అంత పెద్ద గాయకుణ్ణి మీరు వాడుకోకపోతే ఎలా? అవును, అవును కదా. పంతులు గారు, పూజ ముగిసింది కదా, ఇప్పుడు శివుడు గురించి ఒక పాట పాడిద్దాం అనుకుంటున్నాను. అవును, మంచిదమ్మా, అలాగే పాడిద్దాం. శివయ్య గురించి పాటలు పాడే గానగంధర్వులు మన ఇంట్లో ఎవరున్నారే? వదినా, పూజ అయిపోయింది కదా, మళ్ళీ ఈ పాటలు అవి ఎందుకు? ఎవరి చేత పాడిస్తున్నావు అత్తయ్య? నాకు జోలపాటే సరిగా రాదు, ఇంకా ఈ పాట కూడా పాడితే ఉపవాసం ఉన్నోళ్ళకు కూడా వాంతులవుతాయి. నో మామ్, ప్లీజ్. వద్దు ప్లీజ్. నాకు పాడడం రాదు మేడం. నువ్వు పాడితే వినాలనుంది చైత్ర. అయ్యో, నాకు నిజంగా పాడడం రాదు మేడం. దేవుడు పాట ఎలా పాడినా పర్వాలేదు, పాడు వింటాం. యా, పాడు పాడు. పర్వాలేదు, ధైర్యంగా పాడండి. అంతమంది అడుగుతున్నప్పుడు పాడొచ్చు కదా. పాడు చైత్ర, ప్లీజ్ పాడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. అయ్యో చైత్ర, ఇంతే అండి. ఒరే విరాజ్, ఒక్క పాట పాడు నాన్నా, ఒక్క పాట పాడు నాన్నా. యా, మా అమ్మ కోరిక మేరకుగా ఇప్పుడు రాక్ స్టార్ విరాజ్ పాడతాడు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరూ కానంది ఎక్కడా వినంది, శివుని ఆరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. అయ్యో విరాజ్, పాడు దేవుడి పాట. యు వాంట్ మంచి శివుడి పాట పాడరా. అండ్ దిస్ ఇస్ జస్ట్ వార్మ్ అప్. కొంచెం బాడీని వార్మ్ చేశాను. నౌ ద యాక్చువల్ మ్యూజిక్ స్టార్ట్. అచ్చమైన శివుని గురించి పాట పాడు నాయనా. అలాగే పంతులు గారు.
ఓం నమ శివాయ. ఇది నాయన మహాశివరాత్రి రోజున దివ్యమైన ముగింపు. నా బంగారు కొండ. మహా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ పంతులు గారు. చాలా బాగా పాడావురా. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. చిన్నోడు సూపర్. అమేజింగ్ పర్ఫార్మెన్స్ విరాజ్. అత్త కొత్తగా ఏమైనా చెప్పు. అమ్మా, ఇంతటితో పూజ ముగిసింది. మీరందరూ తెల్లవారుజాము వరకు జాగారం ఉండి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని మీ యథావిధి జీవితాల్ని మొదలు పెట్టొచ్చు. నమస్కారం. నేను సెలవు తీసుకుంటానమ్మా. అలాగే పంతులు గారు. వస్తామండి. సరేనండి, మంచిదండి. మేడం నేను కూడా బయలుదేరుతాను. చాలా థ్యాంక్స్ చైత్ర. నువ్వు లేకపోతే ఈ పూజ ఇంత బాగా జరిగేది కాదు. అంతా శివయ్య మహిమ మేడం, నాదేముంది. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే మేడం. పోమ్మా పో. నువ్వే అనుకుంటే నీ పాట కూడా అలా ఉందేంటి పొట్టి? ఆ గొంతేంటి? జనాన్ని చంపేస్తావా? నాకు పాడడం రాదని ముందే చెప్పాను కదా. ఇంతకీ నా పాట ఎలా ఉంది? పాటలానే ఉంది. ఓ రియలీ? ఇంప్రెస్ అయ్యావా? నీ బంద. నేను చూసానులే. ఆయన నాకు పడిపోతావని చెప్పాను కదా, పడిపోయావు నువ్వు. నీకంత సీన్ లేదు, కొండ ముచ్చు. కోతికి క్లోనింగ్ లా ఉంటావు, నన్ను కొండ ముచ్చంటావా పొట్టి? చూడు, నాకు నీతో గొడవ పడేంత ఓపిక లేదు. ఇంటికి వెళ్ళాలి. జరుగు. ఈసారి దొరుకుతావు, అప్పుడు చెప్తాను పొట్టి. చైత్ర వచ్చినట్టుంది. వచ్చావాక? నువ్వేంటే ఇంకా పడుకోలేదు? నేను ఈరోజు ఉపవాసమే కాదు, జాగారం కూడా ఉన్నాను. చాలా మంచి పని చేశావు. నటరాజస్వామి, నా కూతుళ్ళు ఎక్కడున్నా నన్ను చేరేలా నన్ను అనుగ్రహించు స్వామి. ఇది మీ దగ్గరుండే చైత్ర గారు పోగొట్టుకున్న బ్యాగు. బ్యాగ్ని దొంగ నుంచి రికవరీ చేసి ఈ బ్యాగ్ని చైత్ర గారికి ఇమ్మని మా సూర్యకాంతం గారు పంపించారు. చాలా మంచి పని చేశావు. అమ్మ చైత్ర, నీ బ్యాగ్ దొరికింది. సిఐ సూర్యకాంతం గారు కానిస్టేబుల్తో పంపించారు. ఇది బ్యాగ్ ఇవ్వండి. అక్క, అన్నీ ఉన్నాయో లేదో నేను చెక్ చేస్తాను, ఆగు.